అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ గీత ఛానల్లో మనం 12వ అధ్యాయం భక్తి యోగం సిరీస్ చేస్తూ ఉన్నాము. అయితే ఇంతకుముందు వీడియోస్లో మనం ఏం తెలుసుకున్నాము? భక్తి యోగం అనేది అర్జునుడు కృష్ణుడిని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ద్వారా ఈ భక్తి యోగం అనేది స్టార్ట్ అయిందని తెలుసుకున్నాము ఫస్ట్. తర్వాత భక్తులలో ఏ భక్తి గొప్పది అని చెప్పేసి ఆ క్వశ్చన్ అడిగారు అర్జునుడు. ఆ భక్తులలో కూడా ఇద్దరు భక్తులు ఉన్నారు, సాకార భక్తులు మరియు నిరాకార భక్తులు అని తెలుసుకున్నాం. ఆ భక్తుల మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే సాకార భక్తులు అంటే ఎవరు, నిరాకార భక్తులు అంటే ఎవరు తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసరికి నిరాకార భక్తులుగా ఉండాలి అంటే చాలా కఠినమైన పద్ధతి, చాలా కఠినంగా ఉంటారు అని చెప్పేసి తెలుసుకున్నాము. అయితే ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఈ భక్తి యోగం ద్వారా మనకి ఇంకా ఏం వివరించారో ఇవాళ వీడియోలో చూద్దాం. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ మయ్యావేసితచేతసాం. ఈ శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే, ఓ అర్జున, ఎవరైతే ఏ భక్తులైతే నిరంతరం నన్నే సేవిస్తూ ప్రార్థిస్తూ ఉంటారో, అంటే 24/7 నా నామస్మరణలోనే గడిపేస్తారో వారికి స్వయంగా నేనే మృత్యు సంసార సాగరాల నుండి విముక్తుల్ని చేస్తాను అని చెప్పి క్లారిటీగా ఈ శ్లోకాలలో చెప్పారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, మనము ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే ఈ లైఫ్ వద్దురా బాబు, అసలు వేరే జన్మ అంటూ వద్దు మనకి అని సిచ్యువేషన్స్ కొన్ని జరుగుతాయి కదా. అప్పుడు అనిపిస్తుంది అసలు ఈ లైఫే వద్దు, అసలు ఈ జన్మే ఉండొద్దు, ఒకవేళ ఈ జన్మ అంటుంటే మళ్ళీ మనిషి రూపంలో పుట్టొద్దు అనే సిచ్యువేషన్స్ చాలామందికి జరుగుతాయి కదా. అయితే ఈ శ్లోకంలో పర్టికులర్గా చెప్తున్నారనమాట, అదే 24/7 నన్నే సేవిస్తూ, నన్నే ప్రార్థిస్తూ, నన్నే పూజిస్తూ ఉంటారు కదా, నా నామస్మరణలోనే చేస్తూ ఉంటారు కదా, వారిని డైరెక్ట్గా స్వయంగా నేనే మృత్యు సంసార సాగరాల నుండి విముక్తుల్ని చేస్తాను. అంటే మళ్ళీ జన్మ లేకుండా నాలోనే అంకితం చేసుకుంటాను, నాలోనే ఐక్యం చేసుకుంటాను వాళ్ళని, వారికి విముక్తి కలిగిస్తాను స్వయంగా నేనే అని చెప్పేసి ఈ శ్లోకాలలో కృష్ణ పరమాత్ముడు చాలా చక్కగా వర్ణించారనమాట. ఇంకా ఏం చెప్పారో మిగతా శ్లోకాలలో చూద్దాం. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అతైతదప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఈ శ్లోకాలలో 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాస్లో ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. 4 స్టేజెస్లా క్రియేట్ చేశారు. పైన కనిపిస్తున్న పిక్చర్ చూడండి, ఈ 4 శ్లోకాస్ని ఒక 4 స్టేజెస్గా డివైడ్ చేశారనమాట. ఏంటి అంటే ఫస్ట్ శ్లోకం వచ్చేసరికి ఫుల్, అంటే 24/7 నా నామస్మరణలోనే గడపాలి, నన్నే జపించాలి, నన్నే ప్రార్థించాలి, అంటే ఎలా చెప్పాలంటే ఇంకా నిరాకార భక్తుడిగా ఉండిపోవాలి, నా నామస్మరణలోనే గడిచిపోవాలి వాళ్ళు.
అని చెప్పేసి చెప్పారనమాట. అప్పుడు వాళ్ళని నేను నాలో అంకితం చేసుకుంటాను, ఐక్యం చేసుకుంటాను అని చెప్పేసి ఫస్ట్ శ్లోకంలో చెప్పారనమాట. అప్పుడు నన్ను చేరుకుంటారు అని చెప్పి ఫస్ట్ శ్లోకం మీనింగ్ అనమాట. సెకండ్ స్టేజ్ ఏంటంటే, ఒకవేళ కష్టతరంగా భావిస్తే అది కఠినమైనది అని చెప్పేసి ముందు శ్లోకాలలో చెప్పారు. ఒకవేళ ఆ దారి 24/7 నన్నే సేవించడానికి వారి మనసు నాపై ఉంచుకోలేకపోతే వారికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడే మన కోసం తగ్గి ఒక స్టేజ్ తగ్గి వచ్చారనమాట. ఆ స్టేజ్ ఏంటి అంటే, ప్రతినిత్యం నన్నే పూజించుకోవాలి. అంటే ఏ పని చేసినా కానీ, వారు ఏ పని చేసినా కానీ నన్నే తలుచుకుంటూ చేయాలి. వారు ప్రసాదం చేసినా, లేదా ఇతరులకి సేవ చేసినా, లేదా ధ్యానం చేసినా, లేకపోతే ఇతరులకి దానం చేసిన, ఏ పని చేసినా కానీ నన్నే సేవించుకుంటూ, నన్నే పూజించుకుంటూ అలా గడిపేస్తే, నా విగ్రహారాధన చేసుకుంటూ అలా గడిపేస్తే, అలా అప్పుడు కూడా వారు నా దగ్గరికి చేరుకుంటారు, నన్ను చేరుకుంటారని చెప్పేసి ఒక స్టేజ్ తగ్గి మన కోసం వచ్చారు. అది ఇంకొక శ్లోకం మీనింగ్ అనమాట. నెక్స్ట్ శ్లోకం మీనింగ్ ఏంటంటే, అది కూడా కాకపోతే, అది కూడా మా వల్ల కాదు, అంతసేపు చేయలేము అని చెప్పేసి అనుకుంటే ఇంకొక స్టెప్ తగ్గారనమాట. ఆ స్టెప్ ఏంటి, నాకై సేవ చేయటం. అంటే ఏదన్నా సేవ చేసి నాకు అర్పించుకోవటం. ఏ సేవ చేసినా కానీ కృష్ణ పరమాత్ముడికి లేదా ఆ భగవంతుడికి సేవ చేసుకున్నాను అని చెప్పేసి అనుకోవాలి. ఏ సేవ చేసినా నన్ను తలుచుకోవాలి. అలా అయినా కానీ నన్ను చేరుకున్నట్టే ఇండైరెక్ట్గా. ఒకవేళ ఇది కూడా చేత కాదు, మా వల్ల కాదు అనుకుంటే మళ్ళీ ఇంకొక స్టేజ్ తగ్గి మన కోసం వచ్చారు. ఏంటి ఆ స్టేజ్, అసలు ఏది నా వల్ల కాదు, నేను భగవంతుడి నామం కూడా చెప్పుకోలేను అనుకుంటే, అసలు వారి కోసం అంటే సెల్ఫ్గా వాళ్ళు పని చేసుకోకుండా, వాళ్ళ స్వార్థంగా పని చేసుకోకుండా ఏ పని చేసినా కానీ ఇతరులకే చేయాలి. అంటే మనం ఏం చేసినా కానీ నాకే, నేను ఇది నాది, ఇది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, ఇది నా థింగ్, ఇది నా వస్తువు, ఇది నాకే సొంతం అని చెప్పేసి అలా ఉండకుండా ఇతరులకి సేవ చేస్తూ, అసలు నా నామమే జపించొద్దు, అసలు నన్ను తలుచుకోవద్దు, కానీ వారికి స్వార్థంగా ఉండకుండా ఇతరులకి సహాయం చేస్తూ ఉంటే అప్పుడు కూడా వారు నా దగ్గరికి చేరుకున్నట్టే. అలా చేస్తూ ఉంటే చివరికి నాపై ఆసక్తి కలిగి వారు నా దగ్గరికి చేరుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డైలీ పూజ చేసేవాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది అసలు పూజ ఎందుకు చేయాలి, పూజ చేయకూడదు అని ఆ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళని కూడా ఎలాగోలా పూజ చేయడానికి ట్రై చేయాలనుకుంటాం మనం. బట్ కానీ సడన్గా వాళ్ళు చేయాలంటే చేయలేరు. అప్పుడు మనం ఏం చేయాలి, డైలీ ఒక 2-3 డేస్కో, లేకపోతే ఒక 4-5 డేస్కో, లేకపోతే వీక్లీ వన్సో అలా పూజ చేయించామనుకోండి వాళ్ళ చేత. తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి డైలీ పూజ చేయడానికి వాళ్ళే ట్రై చేస్తారనమాట. సో కృష్ణ పరమాత్ముడు కూడా ఈ శ్లోకాలలో ఫస్ట్ స్టేజ్ 24/7 నా నామస్మరణలోనే గడపాలన్నారు. తర్వాత అది కాకపోతే ఒక స్టేజ్ తగ్గి ఏ పని చేసినా ప్రతినిత్యం నా విగ్రహారాధన చేసుకుంటూ, నా నామస్మరణ చేస్తూ, నన్ను ధ్యానించుకుంటూ, లేదా ఏమైనా గ్రంథం చదివినా కానీ అలా నన్ను తలుచుకుంటూ ఉండాలని చెప్పి ఒక స్టేజ్ తగ్గారు. అది కాకపోతే ఇంకొక స్టేజ్ తగ్గి ఇతరులకి సేవ చేయి, ఇతరులకి దానం చేయి, ఇలా ఏది చేసినా కానీ నన్ను తలుచుకుంటూ చెయ్యి అని ఒక స్టేజ్ తగ్గారు. ఇంకొక స్టేజ్ ఏంటి, అసలు ఏది కాదు, ఏది చేయొద్దు, నా నామం జపించొద్దు, ఏది చేయొద్దు, కాకపోతే వారు స్వార్థంగా పని చేసుకోకుండా ఇతరులకి సహాయం చేస్తూ ఉండాలి అని చెప్పి ఇలా మన కోసం కృష్ణ పరమాత్ముడే స్టేజెస్ దిగి వచ్చి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. భక్తి ఒకవేళ భక్తిగా ఉండలేకపోతే ఇలా చెయ్యి అని చెప్పేసి కొన్ని భక్తిలో నియమాలు చెప్పారనమాట. ఇది కుదరకపోతే ఇది అని ఇలా స్టేజెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇలా భక్తి గురించి ఇంకా ఎన్నో శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఇంకా అర్జునుడికి చాలా చక్కగా వర్ణించారనమాట. ఇవాల్టి శ్లోకాలలో మనము భక్తిగా ఎలా ఉండాలి, లేదా భక్తి వల్ల అంటే నిరంతరం చేస్తే భక్తి వల్ల ఏం కలుగుతుంది, డైరెక్ట్గా వృత్తి సంసార సాగరాల నుండి విముక్తులను చేస్తామని తెలుసుకున్నాము. డైరెక్ట్గా కృష్ణ పరమాత్మని చెప్పారు. తర్వాత భక్తిగా ఉండలేకపోతే ఎలా ఉండాలి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, తర్వాత డైరెక్ట్గా మనం ఎలా
స్వామిని చేరుకుంటాము, దేవుని సన్నిధికి చేరుకుంటాము అని చెప్పేసి స్టేజెస్ ద్వారా భక్తిని డివైడ్ చేసి చాలా చక్కగా వర్ణించారు. అది ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇంకా ఫర్దర్గా ఇంకా భక్తి గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భక్తి యోగంలో ఎలా వర్ణించారో నెక్స్ట్ వీడియోస్ ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన వాయిస్ ఆఫ్ గీత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.